వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మెదడులోని కొంత నిర్దేశిత ప్రాంతం దెబ్బతింటే అది మత ఛాందసవాదానికి దారి తీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూరో స్పిరిచువాలిటీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మైకేల్ ఫెర్గూసస్ తెలిపిన వివరాల ప్రకారం బ్రెయిన్ నెట్వర్క్ కు మతపరమైన భావాలకు సంబంధం ఉంది. దీనికోసం వారు లెసియన్ నెట్వర్క్ మేపింగ్ విధానాన్ని అనుసరించారు. దీని ద్వారా మెదడులోని వివిధ ప్రాంతాలు ఎలా అనుసంధానించి ఉన్నాయో, ఒక ప్రాంతానికి నష్టం వాటి సంబంధిత మెదడు పనితీరుకు ఎలా అంతరాయం కలిగిస్తుందో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. దీంతో మెదడు దెబ్బతిన్న 2 గ్రూపులను ఎన్నిక చేసుకొని వీరు పరిశోధనలు జరిపారు. మొదటి గ్రూప్ లో యుద్ధంలో పాల్గొన్న మధ్య వయస్కులుగా ఉండి మెదడు గాయాలతో బాధపడుతున్న వారు. రెండో గ్రూప్ లో వివిధ కారణాలతో మెదడు దెబ్బతిన్న సామాన్య రోగులు. ఈ 2 గ్రూపులకు మత ఛాందసవాదంపై ఒక స్కేల్ ను పూర్తి చేశారు. తర్వాత మెదడు దెబ్బతిన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు సిటీ ఎంఐఆర్ల ద్వారా విశ్లేషించారు. అనంతరం కుడి అర్ధ భాగంలో మెదడు దెబ్బతిన్న వారు ఎక్కువగా మత ఛాందసవాద భావాలు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ఫలితాలు ఆశ్చర్యపరిచినట్టు మైకేల్ చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.